నమస్కారం. నమస్కారం సార్. చెప్పాలి అని అంటే 1969 ఉద్యమకారుల సంబంధించినటువంటి చరిత్ర లేదు. ఇప్పుడు చరిత్రను సృష్టించడం కాదు, కానీ చరిత్రకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులకు ఇంటర్వ్యూ చేయాలనే తలంపు NSTV వారికి వచ్చింది. వాళ్ళు దీన్ని సీరియల్ చేయాలని మిమ్మల్ని పిలిపించారు. మీరు ఆనాడు జరిగినటువంటి సంఘటనలతో పాటు మీరు జైలు శిక్ష, కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు, దానికి సంబంధించిన శిక్షలు, ఆ శిక్ష అనుభవం ఎక్కడెక్కడ జరిగింది, విశాఖపట్నంలో ఉన్నటువంటి జాన్సన్ బోర్ ఆ స్కూల్లో కూడా జరగవచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు చెప్పవలసి ఉంటుంది ప్రత్యేకంగా. కాబట్టి మిమ్మల్ని మొదటి ప్రశ్న ఏమడుగుతున్నానంటే 1969 నాటికి మీ వయసు ఎంత ఉన్నది? 1969 వరకు నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. అవును, మీ బయోడేటాలో 1952లో పుట్టినట్టు ఉంది కదా? ఉన్నది సార్. అప్పటికి మీరు దాదాపుగా 18 సంవత్సరాలు ఉంటారు. 18 సంవత్సరాలు ఉంది సార్. కాబట్టి 10వ తరగతిలో ఉన్నారు. 10వ తరగతిలో ఉన్నాను. అప్పుడు HSC తీసేసి 10th క్లాసే మాకు మొదటి సంవత్సరం అయింది సార్. అసలు నిజానికి అన్ని గ్రామాల కంటే కూడా మీ చేరేల గ్రామము ఉద్యమాలలో చాలా పోరుబాటుగా కనబడుతూ ఉంటుంది. ఇక రజాకాల కాంచెలి నిరంకుశ పాలనతో బైరాన్పల్లి కానీ, రజాకారులు బైరాన్పల్లి దాడి చేసినప్పుడు కానీ చేరేల ప్రాంతం అంతా ఉధృతమే అవుతుంది సార్. ఈ తెలంగాణ గురించి కూడా ఆంధ్ర వాళ్ళను తెలంగాణ నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచనతో ఈ పెద్దలు కాకతీయ యూనివర్సిటీ నుంచి మల్లికార్జున వాళ్ళంతా ఉద్యమం పిలుపునివ్వడంతో మేము 10వ తరగతి చేశారు. అయితే మీరు ఈ 10వ తరగతి వచ్చే నాటికి 1969 ఉద్యమం ఏదైతే ఉందో సార్ అప్పుడే మొదలైంది. మీరు కూడా మీ చరిత్ర ప్రకారంగా మీ రికార్డ్ అంతా కూడా జనవరి 1969 అలా కనబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే అప్పటికి మీరు ఎవరి స్ఫూర్తి పొందారు? స్ఫూర్తి అంటే ఎవరి ప్రభావం ఉంది మీ మీద? ఎవరి ప్రభావం అంటే ఊళ్ళో యువకులు, కొంతమంది మన డిగ్రీ చేసిన విద్యార్థులు వాళ్ళంతా బైకట్ చేయాలి, అక్కడ ఎట్లా జరిగింది, మనం కూడా చర్యలు బైకట్ చేయాలి, స్కూల్ మీరు బైక్ సేకరించాలని చెప్పడంతో మేమంతా స్కూల్ విద్యార్థులము మా క్లాసెస్ అన్ని బహిష్కరించి చేసాం సార్. అయితే మనకు ఒకటి ఉంది, 1969 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా సమితి అనేది ఆవిర్భవించింది. ప్రతాప్ కిషోర్ తదితరులంతా కూడా ఇటువంటి సంఘాన్ని పెట్టారు. ఆ సంఘం పెట్టిన తర్వాత దానికి ఎన్నికలకు వచ్చేటప్పుడు అందరూ కలిసి ఎన్నుకోవాలనంటే మదన్ మోహన్ ఆయన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఆ విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత ఏదో అయినది, మల్లికార్జునము కార్యదర్శిగా, తర్వాత ఇలా జరిగినటువంటి ఈ తరుణంలో ఈ ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమాన్ని ప్రేరితం చేయడానికి మిమ్మల్ని ఎక్కువగా ఈ ఉద్యమానికి మీరు రండి, తరలి రండి అని నినాదం ఇవ్వడానికి ఆ రోజులలో ఎవరైనా నాయకులు మీ ఊరికి వచ్చారా? సదా లక్ష్మి గారి పిలుపు మేరకే మేము తెలంగాణ బంద్ పాటించవలసింది వచ్చింది. మమ్మల్ని అప్పుడు ఆంధ్ర SI సబ్ ఇన్స్పెక్టర్గా చేర్యాలో ఉన్నాడు. ఆయన మాటలతోనే మేమంతా ఇది. సరే, మీ ఊరు వరకేనా లేదా మీ ఊరు పక్క వాళ్ళు వీళ్ళు ఏమన్నా కలిసే కలుస్తూ వారు ఎవరెవరు? ఇక వాళ్ళంటే ఇప్పుడు మా చర్యల ప్రాపర్ వరకు అప్పటికి మాకు ఎరుగున్న వాళ్ళు మాతోటి చదువుకున్న విద్యార్థులే మాకు ఎక్కువ ఉన్నారు. అదే కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినప్పుడు బచ్చన్నపేట దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు, రాజనలాల్ వాళ్ళని మీరు చెప్పి ఉంటారు. కొత్తపల్లి రాజయ్య వాళ్ళు, ఇంకా ఆయనతో పాటు కొంతమంది కూడా మా దగ్గరకు వచ్చాను. మేము కూడా బచ్చన్నపేటకు వెళ్ళాం, పోరాటాలు. అయితే మీ ఊరు వరకు, చేర్యాల వరకు జనగాం ప్రభావం బాగుంటుంది కదా. ఈ చేర్యాల్లో ఆనాడు టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజా సమితి నాయకులు ఎవరు ఉన్నారు అప్పుడు? ఒకవేళ ఎవరు లేకున్నా కూడా వారెవరైనా మీ ఊరికి వచ్చేసి ఈ తెలంగాణ ఉద్యమము మేము పోరాడుతున్నాము, ఇవి లక్ష్యాలు మనం చేయాలని ఎవరైనా వచ్చారా? మదన్ మోహన్ రెడ్డి వచ్చిట్టు సార్.
మళ్ళీ ఈ మర్రి చెన్నారెడ్డి కూడా వచ్చేవాడు. వచ్చింది సార్. ఆగ్నూరులో పెద్ద మీటింగ్ పెట్టిన బహిరంగ సభ. అయితే ఆ రోజులలో మీ చేరియాల వరంగల్ జిల్లాలో ఉండేది. అవును సార్. అక్కడ మనకు చిరంజీవి, డాక్టర్ చిరంజీవి అని ఆయన మెడికల్ కాలేజీ నుంచి మెడికల్ విద్యార్థులతో పాటు ఆయన కూడా ఒక ఉద్యమాన్ని స్థాపించి 1969 ఉద్యమకారుల సంఘాన్ని స్థాపించి ఆయన చేసేవాడు. ఆయన ఏమన్నా మీ ఊరికి వచ్చేవాడా? అది జ్ఞాపకం లేదు సార్ ఇప్పుడు. అది అంటే మీరు ఎవరెవరైతే కలిసి ఉంటారో మీ సంబంధించినటువంటి వయస్కులంతా కలిసి ఆ రోజులలో మీరు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకునేవాళ్ళు? మన 30 తేదీ 1వ నెల 69 రోజు నాడు స్కూల్స్ అన్ని బైకాట్ చేసి మేము 400 మంది విద్యార్థులము మళ్ళీ యువకులు అందరం కలిసి అంగడి బజార్లోకి వచ్చి ప్రైమరీ స్కూల్ టీచర్లను 2 ఆంధ్ర టీచర్లతో తిరగడం జరిగింది. ఆ తర్వాత ఒక సున్నం బట్టి ఆంధ్ర వాళ్ళది సున్నం బట్టి కాలబెట్టాం. అవి మనం డీటెయిల్గా చెప్తాము, ఎందుకంటే ఇప్పుడు మీరంతా కలిసి ఒక ఉద్యమంగా బయలుదేరారు కదా. అవును సార్. అప్పుడు స్కూల్ బ్యాకట్ చేశారు. అప్పుడు ఆ తరుణంలోనే అన్ని జిల్లాలోని హై స్కూల్స్ అన్నీ కూడా బందే ఉన్నాయి. అప్పుడు వచ్చినటువంటి ఎగ్జామ్స్ కూడా బైకాట్ చేశారు. మీరు బైకాట్ చేశారా? మేము కూడా బైకాట్ చేసాము. రాయలేదు సార్. మీకు ఎక్కడుండే సెంటర్? చర్యల్ని సెంటర్ అదే సంవత్సరం స్టార్ట్ అయింది సార్. అవునా? 10th. అది 69లోనేనా? 69లో ఫస్ట్ బ్యాచ్ మాది సార్. అవునా? అయితే మీరు బైకాట్ చేశారు. ఎగ్జామ్ కూడా బైకాట్ చేశారు, నిజమే. ఆ బైకాట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ రాసినందుకు ఏదో ఒక మెమో వస్తుంది కదా, అప్పుడు ఏదైనా మెమో వచ్చిందా మీకు? మాకు మేము ఎగ్జామ్స్గా పోతే మాకు ఏం మేము జ్ఞాపకం లేదు. కొంతమంది అయితే చెప్తారు ఏంటంటే మేము బైకాట్ చేసాము, బైకాట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బైకాట్ చేసిన దానికి ఎవరు మన హాజరు కాలేదో అక్కడ పరీక్ష హాల్లో ఉండేటువంటి ఇన్విజిలేటర్స్ ఆబ్సెంట్ అని రాస్తారు. అందుకని వీడికి 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులో ఆబ్సెంట్ 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 అని పడేది. దాన్ని కూడా పెద్దగా చూపించి మా క్రెడిట్ ఏందో మీరు చూడండి. మేము ఆనాడు ఈ ఎగ్జామ్స్ బైకాట్ చేయడమే కాకుండా మాకు ఏ గుర్తులు చేయని సంబరపడే వాళ్ళట. అటువంటి అనుభవం ఏమైనా ఉందా మీకు? అటువంటి మేము ఆ స్కూల్ కాడికే పోలేదు సార్. అదే బైకాట్ అంటే బైకాట్. తర్వాత మీరు అక్కడ ఉండబడేటువంటి గుంటూరు పల్లెలు ఉంటాయి. గుంటూరు పల్లెలు ఆంధ్రలో చాలా మట్టుకు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అక్కడక్కడ పల్లెల్లో వచ్చి ఉండేవాళ్ళు. అది గుంటూరు పల్లెలు కూడా అనేవాళ్ళు. అంతే. ఇప్పుడు కానీ వాళ్ళు చేసినటువంటి అప్పుడు మనం అంతా వ్యవసాయంలో సంబరపడిపోయేవాళ్ళం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరినీ కూడా ఒక శత్రువులుగా చూసేవాళ్ళం మనం. కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఏమైనా అంటే వ్యాపారాల్లో కానీ ఇంకేమన్నా కానీ మీరు వాటికి సంబంధించింది వాళ్ళను ఎదగకుండా చేయడం కానీ వాళ్ళని ఇక్కడ ఉండకుండా చేయడం కానీ అనేది ఏమైనా మీరు స్వీకరించారా? అప్పుడు భయపడ్డారు సార్ వాళ్ళు. 69లో కూడా మనం మళ్ళీ మన ఆంధ్ర మనం పోవాలనే ఆలోచన కూడా వాళ్ళకి తట్టింది. అవును, వాళ్ళు వ్యాపారాలు చేస్తారు కదా, అయ్యేమన్నా మీరు బంద్ చేయడం కానీ అది చేయడం కానీ ఏమన్నా? ఇక అంటే ఒక 4-5 రోజులు అట్లా బంద్ చేసి మళ్ళా అదే మీరు చాలామంది ఆ స్టేజ్ మీద చెప్పేవాళ్ళు ఏంటంటే చర్యల వాళ్ళంతా కూడా అక్కడ సంబంధించినటువంటి ఆంధ్రుల వ్యాపారాలను మొట్టమొదలు దెబ్బకొట్టాలని అక్కడ సున్నం బట్టీలు ఉంటే సున్నం బట్టీలను మొట్టమొదలు మేము చేసేవాళ్ళం. ఏందా సంగతి? ఇక వాళ్ళు ఇక్కడ ఉండొద్దని వెళ్ళిపోవాలనే ఆలోచనతోనే వాళ్ళని ఏం చేశారు మీరు? సున్నం బట్టీలు వాళ్ళకు గుడిసెలు వేసుకొని ఉంటే ఆ గుడిసెలు కలబెట్టాం. వాళ్ళ సామాన్లు గేమాలని ఇవతల వారేసినాం. మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, చర్యల నుంచి మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోవాలనే ఆలోచనతోనే మేము అప్పుడు కూడా ధ్వంసం చేసినట్టు చెప్పారే. అవును సార్. మీరు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ సామాగ్రితో మొత్తం బయట వారేసి వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది సార్. అది అదే మీరు ఆ ఊళ్ళో ఉంటారు, అందరు అన్నదమ్ముల్లాగా ఉంటారు కదా, మీరు ఈ చర్యకు పాల్గొంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయినారు? మేము తెలియని ఆలోచనలు ఉడుకు రక్తంతో ఉండి వేరే మాకంటే పెద్దవాళ్ళు కలిసి ఏమైతే మనం వెళ్ళగొట్టాలని చెప్పే ధోరణితోనే మేము ఉడుకు రక్తంతోనే ఆ విధంగా చేసాం సార్. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ గుడిసెలు కాలబెట్టిండ్రు,
అవి ధ్వంసం చేశారు. వాళ్ళు ఏమన్నా అంటే రియాక్ట్ అయినారా? వాళ్ళు వెళ్ళిపోయింది సార్. పోలీస్ స్టేషన్ పోవడం కానీ వాళ్ళు అట్లా ఏమన్నా చేసి వాళ్ళు పోయింది సార్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళు మా మీద కేసులు పెట్టిండ్రు సార్. మీరేం చేశారు? మేము మళ్ళీ కొట్టు పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చినాం సార్. అవునా? అయితే ఒక్కొక్కసారి ఆ పోలీస్ స్టేషన్ మీద కూడా చర్యల వాళ్ళు దాడి చేసినట్టుగా ఎక్కడో విన్నాను నేను. ఆ దాంట్లో మీరు ఉన్నారా? అంటే నేనున్నా సార్. ఏం జరిగింది అన్నాడు? 28/4/69 రోజు నాడు మమ్మల్ని అరెస్ట్ చేయగా ఊరు గ్రామ సర్పంచ్ మరియు పుర ప్రముఖులు, యువకులు, విద్యార్థులు అందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పాడగట్టించి గ్రామ పోలీస్ పటేల్ను శవయాత్ర చేసి చేసేటప్పుడు పోలీస్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ గట్ట కాల్చే వరకు వాళ్ళు ఆంధ్ర ఎస్ఐ వెంకటేశ్వరరావుతో కాల్పులు జరపడం జరిగింది. 2 వ్యక్తులు కూడా అప్పుడు చనిపోయారు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? ఒక ఆయనే అర్జున్స్ మల్లయ్య, ఒక అబ్బాయి ఏమో పెళ్లి చేసుకునేందుకు బట్టలు ఖరీదుకొచ్చిండు చర్యలకు సలాక్పురం నుంచి. సయ్యద్ షాకీర్ అనే వ్యక్తి, ఆయన కూడా చనిపోయిండు. ఒక అతనికి నర్ర చిన్నపాలయ్య అంటానికి భుజం మీద పోయింది తూట, ఇంకో దూడ మంజలి అంటానికి తొడ నుంచి పోయింది. దాంతో నాతో పాటు ఉపేంద్రరావు, మన ఇన్నారెడ్డి, కందుల చిన్నరెడ్డి, మన ఉప్పరంజయ్య, మన మొత్తం 27 మందిని, నాతో పాటు 27 మందిని పెట్టింది సార్ ఆ కేసులో. దానికి మేము 4 నెలల 15 రోజులు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాం. బెయిల్ సబ్ కోర్టులో దొరికింది. సబ్ కోర్టులోనే మాకు కేసు నడిచింది. అది అయ్యే వరకు మీరు అంటే ఈ చర్యల వాళ్ళు ఉద్యమంలో చాలా ముందుంటారు. చర్యల వాళ్ళు బచ్చన్నపేట వాళ్ళతో కలిసి కూడా చేశారు. అక్కడ వీళ్ళది ఒక కేంద్రం లాగా ఉంచుకున్నారు. ఎక్కడైతే ఈ చర్యల ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళు చాలా చైతన్యవంతులు. వాళ్ళు ఇంతే కాదే, వాళ్ళు తీసుకున్నటువంటి ఒక్కొక్క కార్యక్రమం ఏది ఉంటుందో చాలా అద్భుతంగా అసంఘటితంగా ఉంటాయని అంటారు. ఆ సంఘటనలలో మీరు ఏదైనా స్కూల్లో జరిగిన సంఘటనలు కానీ టీచర్లతోటి మీకు వచ్చిన గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా? మొదలు మన చర్యల్లో మన ప్రైమరీ స్కూల్లో ఆంధ్ర టీచర్లు 2 ఉన్నారు. వాళ్ళను స్కూల్లో నుంచి తీసుకొచ్చి జడలు కత్తించడం జరిగింది. దాంట్లో నాతో పాటు ఇంకా 15 మందిని కలిపి 16 మందిపై కేసు నమోదు చేసడం జరిగింది. A7గా నన్ను పెట్టిండ్రు. ఇక ఇన్నారెడ్డి, చిన్నరెడ్డి, వీళ్ళు మన పుర్మ ఆగంరెడ్డి, రాఘవరెడ్డి, దేవదానం వీళ్ళందరినీ A1, A2, A3గా పెట్టి నాతో నా చేత కట్ చేయబడ్డాయని A7గా నాకు 2 సంవత్సరాల శిక్ష కూడా పడ్డాయి సార్. అయితే నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ఉద్యమంలో 2 ఏళ్ళు జైలుకు పోయిన వాళ్ళు నా దృష్టిలో అయితే ఎవరు కలవలేదు. కాకపోతే 2 సార్లు 3 సార్లు పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా కలిపితే వాళ్ళకు ఒక సంవత్సరం అనుభవం ఉంటుంది అంతే. కానీ మీకు 2 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ 2 ఏళ్ళ అనుభవము ఇప్పుడు మీరు చేసిన ఏ ఆంధ్ర టీచర్లు ఉన్నారో వాళ్ళని బయటికి లాక్కొచ్చి వాళ్ళ జుట్లు కత్తిరించడం వల్ల మీకు శిక్ష పడిందా? అవును సార్, దాంతోనే శిక్ష పడితే నన్ను మున్సిపల్లో శిక్ష ఖరారు చేసిండు. దానికి నేను మళ్ళీ సెషన్ కోర్టు పోయినా, సెషన్ కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకు కూడా పోయినా. హైకోర్టులో కూడా మున్సిపల్ కోర్టుదే అని తీర్మానం చేస్తుండడం వల్ల నేను 18 సంవత్సరాల నుంచి 19కి వచ్చిన కాబట్టి నన్ను జైల్స్ మన బాలనిరస్తుల పాఠశాల విశాఖపట్నం పోస్టల్ స్కూల్కు నన్ను పంపించారు సార్. అది 18 నుంచి 24 సంవత్సరాల లోపున వాళ్ళందరినీ పోస్టల్ స్కూల్ పంపిస్తారు. జూనియర్ సర్టిఫికేట్ స్కూల్ ఏమో 14 నుంచి 16 దాకా ఉన్న జూనియర్ సర్టిఫికేట్ స్కూల్ అంటారు.
16 నుంచి 18 దాకా సీనియర్ సర్టిఫికేట్ స్కూలు. బోస్టర్ స్కూల్ అంటే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉన్నదానికి బోస్టర్ స్కూల్ అంటారు. 24 సంవత్సరాల నుంచి లైఫ్ లాంగ్ ఉన్నదానికి జైల్స్ అంటారు. అది రాజమండ్రి సెంట్రల్ జైలు కానీ, వరంగల్ సెంట్రల్ జైలు కానీ, విశాఖపట్నం సెంట్రల్ జైలు కానీ, ఈ విధంగా 5 జైల్స్ అప్పుడు ఉండే సార్ మాది. అది చాలా అనుభవం చెప్తున్నారు. ఇప్పుడు అది బాల నిరస్తుల సంబంధించింది కదా సార్. అక్కడ ఉన్నారు. ఉన్నాక తర్వాత మీరు అక్కడికి వెళ్ళి శిక్షణ అనుభవించేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో కానీ తర్వాత ఇదేం కానీ తర్వాత అక్కడ ఉండి మరి ఈ చిన్న వయసులో మీరు ఏం చేశారు? ఆ తర్వాత ఏమైనా విద్య కోసం ఏమైనా పాకులాడారా? మాకు ఆంధ్ర మెట్రికులేషన్ అనేది సంయుక్త బుల్లయ్య గారు ఛాన్సలర్ ఉండే. వారు ఎంఏ స్టూడెంట్స్ చదివే వాళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏ చదివే స్టూడెంట్స్ వచ్చి మాకు మెట్రికులేషన్ గురించి మాకు చదువు చెప్పిన మా బోస్టర్ స్కూల్ నుంచే మాకు మా వార్డెన్స్ ఆంధ్ర యూనివర్సిటీకి తీసుకుపోయి ఎగ్జామ్ రాయించారు. 5 పేరు అయితే బోస్టర్ స్కూల్లో ఇద్దరం, ఒక ప్రసాద్, నేను, నా పేరు వెంకయ్య, మేమిద్దరమే పాస్ అయినాం. అయితే అది ఆనాడు ఆంధ్ర పత్రికలో వచ్చింది. 72 సంవత్సరం వీళ్ళు పాస్ అయినారు. వీళ్ళ రికార్డ్ ఏంటంటే వీళ్ళ బాల నిరస్తులే కాదు, విద్యలో కూడా ముందున్నారనేటువంటిది ఒక ప్రశంస వచ్చింది మీకు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది మిమ్మల్ని మెచ్చుకోవడమే కాదు, మిమ్మల్ని సన్మానించారు కూడా. కాబట్టి అంతటి గొప్పనైనటువంటి ఆ స్కూల్ సంబంధించిన చదువులో మీకు వచ్చినటువంటి వాటి తర్వాత మళ్ళీ దానికి సంబంధించింది మళ్ళీ పై చదువులు ఏమైనా చదివారా? తర్వాత అక్కడి నుంచి నన్ను మీటింగ్ ఏర్పాటు చేసి ఐజీకి లెటర్ రాసి తెలిసి తెలియని స్థితిలో ఉండి నేరం చేశాను కాబట్టి ఇప్పుడు తాను బయటపడ్డు, తెలుసుకున్నాడు, తన తప్పు తాను తెలుసుకుని ఇప్పుడు సమాజంలో మంచిగా వచ్చిండని చెప్పి ఆడ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి ఐజీకి లెటర్ రాశాను సార్ మా బోస్టర్ స్కూల్ నుంచి. ఐజీ లెటరు మా ఇంటికి రాస్తే మా అన్నయ్య వచ్చి నన్ను బోస్టర్ స్కూల్ నుంచి విశాఖపట్నం నుంచి ఇంటికి తీసుకొచ్చిండు. తెచ్చినాక నేను డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ ఆఫీసర్ అని ఉంటాడు వరంగల్కు, మా డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ ఆఫీసర్కు నేను లెటర్ రాసిన, సార్ నేను బోస్టర్ స్కూల్ నుంచి ఇట్లా మెట్రికులేషన్ పాస్ అయ్యి వచ్చిన, నేను ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నా సార్, నాకు ఐటీఐ సీట్ ఇప్పించండి అని నేను ఒక లెటర్ రాసిన. 15 పైసల ఉత్తరంతో నాకు ఆ కలెక్టర్ ఆఫీస్లో అడ్వైజర్ మీటింగ్ ఏర్పాటు చేసి హన్మకొండలో ఉన్న ములుగు రోడ్లో ఉన్న ఐటీఐ ప్రిన్సిపాల్ను కలెక్టర్ ఆఫీస్ పిలిపించి నాకు ఫిట్టర్ ట్రేడ్ అడ్మిషన్ ఇప్పించింది సార్. నేను నెలకు 25 రూపాయల స్టైపెండ్తో ఫిట్టర్ ట్రేడ్ పాస్ అయినా సార్. అప్పుడునే ఎన్సిసి బి సర్టిఫికేట్ కూడా పాస్ అయినా. ఆనాడు నాతో మన ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన బసవరాజ్ సార్ కూడా ఆయన సార్జెంట్గా ఉన్నాడు, 4 సెక్షన్ లీడరు, నేను ఒక సెక్షన్కు లీడర్ ఉన్నా. 4 సెక్షన్లు ఉంటాయి ఎన్సిసిలో. బి సర్టిఫికేట్ కూడా పాస్ అయినా. అయితే ఈ ఐటీఐ పాస్ అయినాక అప్రెంటిషిప్ క్రిస్టియన్ జైన్ లిమిటెడ్ సన్నద్ధనలో చేసిన సార్. లాస్ట్ ఒక 1 ఇయర్ 150 రూపాయల స్టైపెండ్తో చేసి లాస్ట్ నెలలోనే 77 9వ తారీఖు 2వ నెల 69లో మా అమ్మ చనిపోయింది. 23వ తారీఖు 9వ నెల 69లో మా నాన్న చనిపోవట్లా. నేను అప్రెంటిషిప్ ఎగ్జామ్ రాయలేకుండా పోయి నేను ఇంటికాడనే ఉన్నా సార్. అక్కడ హెల్డప్ అయిపోయినా. మీ దగ్గర ఏదైతే ఏరియాల్లో ఇవన్నీ ఎంత ఉద్యమం చేశారంటే నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకు ఇక మాకు ఇక్కడ అవకాశం లేదు, ఇక మేము ముల్లి మూట సర్దుకొని పోవాలి అని అంత ఉద్యమం చేశారు మీరు. అవును సార్. అందులో మొట్టమొదట మీరు చేసింది ఏమిటంటే ఈ సున్నం బట్టీలను కాలబెట్టడం, తర్వాత వాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలు అక్కడ లేకుండా చేయడం, తర్వాత 3వది ఏంటంటే ఆంధ్ర టీచర్లను మీరు సిగలు కత్తిరించడం వల్ల వేరే టీచర్లు కూడా భయపడి వాళ్ళు రాకపోవడం, ఇంత ఉద్యమం చేశారు కదా. ఆ తర్వాత సమాజంలో మీ గురించి ఏం మాట్లాడుకునేవాళ్ళు? ఉద్యమం గురించి బాగానే చేసిందని అన్నారు కానీ ఇక మేము అమ్మ నాన్న చనిపోయే వరకు నేను ఇల్లు, మా 2 తమ్ముళ్ళను, మా చెల్లెను, వాళ్ళను కుటుంబం పోషణ మీద పడి నేను అల్లల్లో పోకుండా నేను సైకిల్ షాప్ పెట్టుకొని బతికినా సార్. ఆ రోజుల్లో కేశవరావు జాదవ్ కానీ
చెరుకు సుధాకర్ కానీ వాళ్ళు ఏంటంటే ఆంధ్ర మహాసభలాగా తెలంగాణ మహాసభ అని పెట్టేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి ఆ నేపథ్యంలో వాళ్ళు వరంగల్, జనగాము ఇట్లా పెట్టుకుంటూ పోయినారు. ఆ రోజులలో మీరు తెలంగాణ కోసం మీరు జైలుకి పోయినారు కాబట్టి 2 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించారు కాబట్టి ఇంత నేపథ్యం ఉన్న మీరు ఆ రోజులలో అంటే ఈ పైకి వచ్చేటువంటిది లేదా ఒక ఉవ్వెత్తున వచ్చేటువంటి ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఏమైనా వచ్చిందా మీకు? ఇక నేను కుటుంబ భారం వల్లనే నేను ముందుకు వెళ్ళలేకపోయినా. 69 ఉద్యమకారులకు సంబంధించినటువంటిది ఒక సంఘం ఒకటి ఏర్పడింది. అదేంటిదంటే తెలంగాణ మూమెంట్ డిటర్నర్స్ ఫోరం, అంటే తెలంగాణ ఉద్యమ ఖైదీల సంఘం 2013లో అది ఒక స్థాపితమైంది. తెలుసా అది ఉన్నది అనేది మీకు ఏమైనా తెలుసు? నాకు అది తెలియదు సార్. నేను డిటర్నర్స్ ఫోరం వాళ్ళు చేసినటువంటి వాటిలో వాళ్ళ లక్ష్యం ఏమిటంటే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం అది పోరాట సమితి. అది ఆ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఏం చేశారని అంటే వీళ్ళకు పెన్షన్లు రావాలని పోరాడారు. మన గాదే ఎన్నయ్య గారు మన వరంగల్ మీటింగ్ పెట్టి ఇది చేసినప్పుడు ఆ గాదే ఎన్నయ్య గారి దగ్గరికి పోయి ఇంటర్వ్యూ ఇచ్చినాం. మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చిండు సార్. గాదే పోయినారు మీ ఊళ్ళో నుంచి? మొత్తం అంబేద్కర్ సాయ, నేను ఈ ఉపేందర్రావు వచ్చిండ, ఉపేందర్రావు, మన దూడం అంజనేయులు, మన చాకల్ లక్ష్మయ్య, ఇన్నారెడ్డి, చాలా మంది మేము పోయినాం సార్. ఆ తర్వాత పెన్షన్ అనేటువంటి విషయం మీకు ఎట్లా తెలిసింది? పెన్షన్ పొందాలనేటువంటి దానిలో ఏం ప్రయత్నాలు చేశారు మీరు? కానీ మీరు కోర్టుకు పోయినట్టు తెలిసింది. కోర్టులో మాకు పెన్షన్ కావాలని మీరు పోరాడుతూ వచ్చారు సార్. అది ఏంటి అసలు? మేము పోయినాం, మా రికార్డులు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు చేర్యాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసిన నంబర్లు ఉన్నాయి. జనగాం కోర్టు నుంచి మాకు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి, ఆధారాలు. దాంతో మాకు పెన్షన్ ఇవ్వాలి అని శిక్ష పడ్డది కూడా ఉన్నది కదా సార్. మేము అన్నీ కోర్టు ద్వారా ఉన్నాయి కాబట్టి కరెక్టే ఉన్నాయని మీరు కోర్టుకు వెళ్ళారు. అంతే సార్. వెళ్తే ఏమైంది? కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ మనకు ఎన్నికల ముందు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన 69 ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు చేస్తలేరు. స్థలం ఇస్తామని వాళ్ళు ఏం చేశారంటే ప్రజాపాలన పెట్టారు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని నంబర్ 1 రాసి, నంబర్ 2 ఉద్యమకారులకు 250 గజాల భూమి అన్నారు. దానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేశారు? ఎంతమంది అప్లై చేసి ఉంటారు మీరు? దాదాపు మరి 120 మంది దాకా అప్లై చేసి ఉంటాం సార్. కాబట్టి దయచేసి మా ఈ 69 ఉద్యమకారులను ఆదుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. గ్రామాన్ని దాటి జనగాం, అంటే జనగాం తాలూకా లెవెల్లోకి పోరాడి మళ్ళీ ఇదే కాకుండా రాష్ట్రేతరంగా, అంటే మీరు రాజమండ్రి కూడా వెళ్ళి శిక్షణ అనుభవించి విశాఖపట్నం సార్, విశాఖపట్నంలో. కాబట్టి అంతేకాకుండా మళ్ళీ హైదరాబాద్ లాంటి వాడికి వచ్చేసి హైకోర్టులో మీరు కేసు వేసి మీరు మాకు పెన్షన్లు ఇవ్వమని చెప్తే హైకోర్టు కూడా మీకు పెన్షన్స్ ఇవ్వాలని రికమెండ్ చేసింది కదా. ఇంత పోరాటం చేశారు కదా, మీకు ఏమనిపిస్తుంది రేపటి భవిష్యత్తులో? మేము చేసిన దానికి ఇప్పుడు వృద్ధాప్య దశలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని 1969 ఉద్యమకారులను ఆదుకున్నదనే సంతృప్తి మాకు కలుగుతుంది సార్.